కొంప ముంచేలా ఉన్నాడు ట్రంప్. మరి డీప్ స్టేట్ ప్రెషరో లేకపోతే తన మీద పెరుగుతున్నటువంటి ఆర్థిక ప్రభావాల నుంచి తట్టుకునేందుకు ప్రపంచ యుద్ధాలే బెటర్ అనుకుంటున్నాడో తెలియదు గానీ రెచ్చగొడుతున్నాడు. అలాగే పుతిన్ అయినా రెచ్చగొడుతున్నాడు. నాటో దేశాల లోపలికి యుద్ధ విమానాలు పంపించడం, అట్లాగే మిస్సైళ్లు పంపించడం, వాటిని వాళ్ళు కూల్చడం ఇదంతా జరిగింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కథ మారిపోయింది. రివర్స్‌లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అటాకింగ్ మోడ్‌లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ట్రంప్ ఏమంటున్నాడు? నాటో దేశాలకు ఏం పిలుపునిస్తున్నాడు? మీ దేశాల్లోకి చొరబడితే కూల్చిపారేయండి రష్యా యుద్ధ విమానాలను అంటున్నాడు. యుద్ధ విమానాలు కూల్చడం అంటే నాటో యుద్ధ రంగంలోకి దిగినట్టు. రష్యా యుద్ధ రంగంలోకి దిగుతుంది. నాటో వర్సెస్ రష్యా వచ్చిందంటే అమెరికా నాటో తరపున యుద్ధం చేయాలి. ఇప్పటికే అమెరికా తరపున ఉక్రెయిన్ యుద్ధం చేసి సర్వనాశనమైంది. ఇప్పుడు నాటో దేశాలు సర్వనాశనం అవుతాయా ఏంటనేది అర్థం కాకుండా ఉంది. లేదా నాటో దేశాలు అన్ని కలిపి రష్యా మీద దాడి చేస్తే రష్యా వాళ్ళ మీద దాడి చేస్తే పెను యుద్ధంగా మారుతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇది కోరుకుంటున్నాడా ట్రంప్? అర్థం కాంది.